హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అయితే నేను అవిసె గింజల పౌడర్ చేసుకున్నానండి. అవిసెలు కొంచెం దూరగా వేయించుకోవాలండి. అవి చిటపట ఆడినప్పుడు ఇట్లా మనకు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అవి వేగినాయి అనుకొని మనం తీసేయాలి. బ్లాక్ ఉంటాయి కదండి, అవి కొంచెం మనకు కనిపించవు. వేగినవి అనేది కొంచెం చిటపట ఆడినప్పుడు మంచిగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. వేగంగా పక్కన పెట్టేస్తాను. అలాగే నేను పల్లె పౌడర్ కూడా చేస్తున్నాను ఈరోజు. పల్లెలు కూడా వేసుకున్నానండి మంచిగా దూరం వేసుకొని. అది కూడా పక్కన పెట్టేస్తాను నేను. ఇంకా పల్లీలు అవిసెలు కొంచెం ఫ్యాన్ గాలికి అలా పెట్టేసి చల్లగా అయ్యేంతవరకు నేనైతే కొంచెం బాసనలు ఉంటే తోమేసుకున్నానండి. ఈ అవిసె పౌడరు పల్లి పౌడర్ లేకపోతే మా ఆయన ఒక ముద్ద కూడా తినడండి. ఒక రోజు కూడా ప్రతి దాంట్లో ఫుడ్లో కావాల్సిందే ఆయనకు తినడానికి. తన ఫేవరెట్ అనమాట ఇది. ఇంకా రెండింటికి సరిపడా జీలకర్ర అయితే వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నానండి. రెండింటికి సరిపడా వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకొని మిక్సీ బట్టి మెత్తగా పౌడర్ చేసేసుకున్నామండి. కొంచెం డివైడ్ చేశాను, దాంట్లో కొంచెం ఇంకా దీంట్లో కొంచెం అనేసి కొంచెం అయితే పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టేసి అవిసె గింజలు వేసాను. అదే దాంట్లో కొంచెం ఉంది కదా జీలకర్ర పౌడర్, దాంట్లోనే అవిసె గింజలు మొత్తం వేసేసి మిక్సీ పట్టుకున్నాను. అలాగే కొంచెం కారం పొడి, కొంచెం దంచిన వెల్లుల్లి అండి. ఎందుకంటే మనం డైరెక్ట్ వేస్తే దంగదనమాట అది. ఇంకా అందుకనే కొంచెం కచ్చపచ్చగా దంచేసి అందులోనే వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టాను. ఉప్పు కారం చూసుకోవచ్చండి, ఈ టైంలో మనం కలుపుకోవచ్చు. ఏదైనా తక్కువ ఉంటే లాస్ట్ లుక్ వచ్చేసి ఇదండి. టేస్ట్ మాత్రం సూపర్, హెల్తీకి అయితే చాలా మంచిది. అవిసెలు తెలుసుండే అనుకుంటా, మీకు తెలుస్తాయి. తెలియని వాళ్ళకి అయితే నాకు కూడా తెలియదు ఒకప్పుడు. ఇంకా మా ఆయన వాళ్ళ ఇంట్లో వచ్చిన తర్వాతే నాకు తెలిసింది అవిసెలని. ఇంకా అదే మిక్సీలో అదే జీలకర్ర పొడి తీసాను కదా ఇంతకుముందు, అది వేసేసి అందులోనే పల్లీలు వేసానండి. పల్లీలు వేసుకొని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి పౌడర్ లెక్క చేయాలి. మనం అదే బరకగా తిప్పుకోవాలి, కొంచెం మరీ మెత్తగా కూడా పట్టకూడదు. ఇంకా కారం 2 టీ స్పూన్లు వేసుకొని కొంచెం అల్లం, అది వెల్లుల్లి మాత్రమే ఓన్లీ. అంతే అండి. హాయ్ అండి.